హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత లాగ్స్. డే 57 వెయిట్ లాస్ డేకి వచ్చేసాం. ఈ నా జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను అండ్ నాకు చాలా నేర్చుకున్న ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వర్కౌట్స్ అవ్వచ్చు, లేదు ఫుడ్, ఇవన్నీ నేను డేలో స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాను, ఏం తింటాను అనేది మొత్తం డైలీ చూపిస్తూనే ఉన్నాను అన్ని వీడియోస్లో కంటిన్యూషన్గా. అండ్ ఈరోజు డే 57 మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తాగేసేసాను నేను. వామ్ వాటర్ అవ్వచ్చు లేదా నార్మల్ వాటర్ అవ్వచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే మనం చేయాల్సింది వాటర్ తాగి మన స్టమక్ని క్లీన్ చేసుకోవటం అనమాట. సో నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కొన్ని నేను ప్రిపేర్ చేసుకోవాలి. ఓట్స్లో ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా డైరెక్ట్గా మనం సోక్డ్ ఆల్మండ్స్ అని ఇట్లాంటివి వేసేసేదాన్ని. ఈసారి అలా వేయకుండా అన్ని ఐటమ్స్ని నేను ఏం చేశానంటే లైట్గా ఫ్రై చేసేసి హీట్ చేసేసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసాను అనమాట. అన్ని క్వాంటిటీ ఒక చిన్న చిన్న గ్లాస్ సైజులోనే తీసుకున్నాను నేను. వాల్నట్స్ ఒక గ్లాసు, నెక్స్ట్ బాదం ఒక గ్లాసు, నెక్స్ట్ ఇట్లా అన్ని ఐటమ్స్ని తీసుకున్నాను. ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ ఆకలి కూడా వేయదన్నమాట ఇట్లా తీసుకోవటం వల్ల. అన్నీ చెక్ చేసుకుంటూనే ఉండాలండి. ఒకసారి స్టవ్ మీద పెట్టేసి మనం పక్కకి వెళ్ళేసి వద్దామంటే కాదు, అక్కడే నిలబడి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం మాడిపోయినా అదేంటంటే అదొక చేదు టేస్ట్ వచ్చేస్తుంది, అసలు కంప్లీట్గా పౌడర్ మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకు తెలిసిపోతుంది నార్మల్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ షేడ్ ఎక్కువ వచ్చి చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఓకే ఫ్రై అయినాయి అని మనం కొంచెం ప్రెస్ చేస్తే ఇట్లా ఇరుగుతాయి అనమాట, అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు. సో ఆ టైంలో దించేస్తే సరిపోతుంది. మన డ్రై ఫ్రూట్స్లో అన్ని డ్రై ఫ్రూట్స్ చాలా మంచిదండి. ఇది తినొచ్చు, అది తినకూడదు, లేకపోతే 4 తినాలి, అంతకన్నా ఎక్కువ తినకూడదు, ఇట్లా చాలా ఉంటాయి. బట్ అలా అన్నీ కాకుండా మీరు ఎంత తిన్నారో అంత క్వాంటిటీ మీరు మళ్ళీ అన్ని క్యాలరీస్ మీరు బర్న్ చేసుకున్న కెపాసిటీ మీలో ఉంటే 6 తినొచ్చు, 7 తినొచ్చు, ఓవరాల్ 10 అయినా తినొచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమంది వెయిట్ లాస్లో ఉంటున్నాం, మేము ఇప్పుడు కీటో డైట్ చేస్తున్నాం, లేదు చాలా డైట్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, చాలా డైట్స్ వచ్చేసినాయి. సో ఆ డైట్లు నేను ఫాలో అవుతున్నాను. డైలీ 4 ఆల్మండ్సే తీసుకోమంటున్నారు, 2 వాల్నట్స్ తీసుకోమంటున్నారు అని చెప్పి చాలామంది కింద కామెంట్స్ కూడా పెట్టారు ప్రీవియస్ వీడియోస్లో. సో అవన్నీ కాకుండా మీరు తీసుకునే రెగ్యులర్ ఫుడ్లో కొంచెం చేంజ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏంటంటే అన్నీ ఒక చిన్న, ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉండదండి పౌడరు, కొంచెం తక్కువ రోజులే ఉంటుంది కాబట్టి కొంచెం 1 వీక్కి సరిపోయే పౌడర్ క్వాంటిటీని మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలు. సో ఇవన్నీ కలిపి నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తం మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇలా పౌడర్ వచ్చింది కదా, దాన్ని ఓట్స్లో వేసుకుంటాను, లేదు లడ్డూలాగా చేసుకొని తినొచ్చు. ఓట్స్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. లేదు మీరు ఏదైనా మిల్క్ షేక్ చేసుకుంటున్నా వాటిల్లో అన్నా వేసుకోవచ్చు అనమాట. మిల్క్ షేక్స్లో అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఈరోజు జ్యూస్ తీసుకుంటున్నాను నేను. ఈరోజు వెజిటేబుల్స్ జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ ఈ జ్యూస్లో వచ్చేసి బీట్రూట్, కీరా మెయిన్ ఇంగ్రీడియంట్స్గా తీసుకున్నాను. వీటిల్లో కొంచెం మనం జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టమక్కి జింజర్ చాలా మంచిది. అండ్ బీట్రూట్ వచ్చేసరికి మన బ్లడ్ సప్లైకి చాలా మంచిది. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు డైట్ చేస్తున్నాము, నేను వెజిటేబుల్స్ తినాలి అంటే ఫస్ట్ చూస్ చేసుకునే వెజిటేబుల్ వచ్చేసి కీరా దోస, నెక్స్ట్ బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకుంటారు. సో నేను కూడా అలాగే రెగ్యులర్గా కీరా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. నా ఫుల్ మీల్స్లో ఎప్పుడు చూసుకున్నా కీరా యాడ్ అయ్యే ఉంటుంది, ఆర్ క్యారెట్ అండ్
బీట్రూట్. ఈ జ్యూసెస్ అయితే నేను ఎక్కువ తీసుకుంటాను. ఇవి తీసుకుంటున్న దగ్గర నుంచి నాకు కొంచెం ఐస్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ కొంచెం ఇంప్రూవ్ అవ్వటం చాలా డిఫరెన్స్ తెలిసిందనమాట నాకు. సో మీరు కూడా తప్పకుండా వెజిటేబుల్స్లో డైట్ చేస్తున్న వాళ్ళైతే పక్కాగా ఇవి యాడ్ చేసుకొని చేయండి. ఈ జ్యూసర్లో అయితే ఒక సైడ్ పల్ప్ అండ్ ఒక సైడ్ ప్యూర్ జ్యూస్ వచ్చేస్తుంది. అలా జ్యూస్లో కొంచెం యాడ్ చేసుకోవాలన్నప్పుడు మీరు వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా అన్న తీసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి నేను లిటిల్ బిట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా. ఇప్పుడు మనకి ఒక కప్పు మొత్తం జ్యూస్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ మిక్స్ చేస్తే కొంచెం మనకి తాగటానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇంట్లో వాళ్ళ కోసం జింజర్ ఫస్ట్ యాడ్ చేయలేదు. నా వరకు సపరేట్గా నేను జింజర్ యాడ్ చేసుకున్నాను. అసలు జింజర్ ఎంత మంచిదంటే వెయిట్ లాస్లో ఉన్నా సరే, నార్మల్గా పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా సరే తాగిన వాళ్ళకి జింజర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టమక్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. అది తాగేటప్పుడు కొంచెం మంటగా అనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్న, థర్డ్ వీక్ మాత్రం నార్మల్ అయిపోయి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మనం క్యాలరీస్ తగ్గించే కొద్దీ మన బాడీలో వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కొంచెం విటమిన్ డెఫిషియన్సీ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది మనం ఫుడ్లోనే చేంజ్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఈ జ్యూస్ అనేది ట్రై చేయండి. వెయిట్ లాస్తో పాటు మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఈజీగా కనిపించేస్తుంది. ఒక 2 వీక్స్లో డిఫరెన్స్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. అది డైలీ అన్నా తాగొచ్చు, లేదు డే బై డే అన్నా తీసుకోవచ్చు. చూసారుగా, నాకైతే 2 కప్స్ వచ్చినప్పుడు నేనైతే ఒక కప్ మాత్రం కంప్లీట్గా తాగేసి ఇంకో కప్ నెక్స్ట్ డే అయినా తీసుకోవచ్చు. అంటే ఈరోజు రేపు తాగొచ్చు కానీ ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ జ్యూస్ పనికి రాదనమాట. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే కొంచెం ఫ్రెష్గా తీసుకున్న జ్యూస్ అయితే మన హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఫస్ట్ ఇందాక ఒక కప్ తీసేసుకున్నాను, ఇది నెక్స్ట్ డేకి తీసుకున్నాను. 2 కలిపి చూపిస్తున్నాను మీకు. టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తాగేసేయచ్చు, బాగుంటుంది. అండ్ ఈరోజు నా లంచ్ వచ్చేసరికి కొంచెం రైస్ అండ్ ఆమ్లెట్, వెజిటేబుల్స్ అండ్ పప్పు. ఎందుకంటే ప్రతి మీల్లో మనం వెజిటేబుల్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వెయిట్ లాస్లో చాలా మంచిది అనమాట వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల. ఇక్కడ చూసారు కదా, ఖచ్చితంగా ఎక్కడైనా నేను రైస్ తింటున్నా సరే ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని తింటాం నాకు ఫస్ట్ నుంచి చాలా అలవాటు. సో రైస్ అయితే నేను ఇంతే తీసుకున్నానని చూపిస్తున్నాను మీకు. ఈరోజు నా వర్కౌట్స్ వచ్చేసరికి షోల్డర్ వర్కౌట్స్. సో కొంచెం వేరియేషన్స్ చేంజ్ చేసి ఇంకొంచెం అడ్వాన్స్ చేయటం స్టార్ట్ చేసాం, ఇంకొంచెం వెయిట్స్ పెంచుకుంటూ. సో అంటే నేను చెప్పాను కదా షోల్డర్ వర్కౌట్స్ అని, బ్యాక్, ఇట్లా ఒకరోజు అట్లా చేస్తూ ఉంటాము. నా హెల్త్కి వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో అలాగే నా మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. చాలామంది అంటారు, ఎందుకు ఇప్పుడు ఆడపిల్లవి వెళ్ళి అంతంత వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా, అసలే బేబీ అప్పుడు C-సెక్షన్ జరిగింది, అంతంత వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అని చాలామంది చెప్తూనే ఉంటారు. బట్ వన్ థింగ్ మీరు ఒక్కటే తెలుసుకోండి, ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మీ మజిల్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో నా ట్రైనర్ నాకు నేర్పిస్తున్న ఇదిలో నేను మీతో షేర్ చేసుకోగలను. మనం వెయిట్స్ అంటే పెద్ద ఏదో 15-20 kgs లిఫ్ట్ చేయాల్సిన పని లేదు. చిన్న వెయిట్స్, మన బకెట్ మనం లిఫ్ట్ చేసే అంత వెయిట్ కూడా చాలామంది లిఫ్ట్ చేయని పొజిషన్లో ఉన్నారు. సో అవి లిఫ్ట్ చేస్తున్నా మనకి చాలా ఇంపార్టెంట్. అది కూడా సరిపోతుంది. మన బకెట్ మనం లిఫ్ట్ చేసి పైకి కిందకి అట్లా పెడుతూ ఉన్నా సరే మనం వెయిట్స్ లిఫ్ట్ చేయగలం కదా, అది కూడా ఒక ఎక్సర్సైజే.
అనుకోవచ్చు జిమ్ డైలీ జిమ్కి వెళ్తారు, సో జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి అవి ఇవి అంటారు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు, ఏం చేస్తారో ఏమో అని అనుకుంటారు. కానీ నో, మనం బ్రష్ ఎలా చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో, సో డెఫినెట్గా మీరు వర్కింగ్ ఉమెన్ అయినా సరే, వర్క్ చేయని హోమ్ మేకర్ అయినా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తామో, బ్రష్ చేస్తామో, బాత్ చేస్తామో, అలాగే మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ దాకానే మనమైనా కష్టపడగలగండి. ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేసి మనం ఎంత చేసినా సరే ఒక ఏజ్ దాకే మనం చాలా స్ట్రాంగ్గా ఉండగలం. ఒక ఏజ్ తర్వాత మన బాడీ మాస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైంలో మన బాడీని మనం సేవ్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఇప్పుడు నుంచి కష్టపడితేనే అప్పుడు సేవ్ చేసుకోగలం. సో నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే త్వరగా వెళ్ళి స్టార్ట్ చేయండి. కూర్చోవద్దు, బాడీని లేపి కదిలించండి. మనం ఎంత యాక్టివ్గా ఉంటామో మన ఫ్యూచర్ కూడా అంత యాక్టివ్గానే ఉంటుంది, మన పిల్లలు కూడా అంత యాక్టివ్గానే ఉంటారు. మనల్ని చూసే మన పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.